రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి డ్రగ్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఆయన్ను కేసులో A10 గా పేర్కొన్నారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేకానందతో కలిసి క్రిష్ ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ సప్లయర్ అబ్బాస్ పేమెంట్ లిస్ట్ లో క్రిష్ పేరు కూడా ఉన్నట్లు గుర్తించారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి డ్రగ్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఆయన్ను కేసులో A10 గా పేర్కొన్నారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేకానందతో కలిసి క్రిష్ ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ సప్లయర్ అబ్బాస్ పేమెంట్ లిస్ట్ లో క్రిష్ పేరు ఉన్నట్లు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఎందుకంటే యాక్చువల్గా ఇది మొన్న మిడ్ నైట్ రోజు ఇది జరిగింది. సో గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్లోని 1200 అలాగే 1204 ఈ రెండు రూమ్స్లో కూడా డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి అక్కడికి వెళ్ళారు. కానీ అప్పటికే అక్కడ డ్రగ్స్ పార్టీస్ అయిపోయినట్టు తెలుసుకొని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అలాగే అక్కడికి వచ్చిన వారి ఎంట్రీ డీటెయిల్స్ తీసుకొని ఈ పార్టీ అంతా కూడా ఈ ఏదైతే గచ్చిబౌలి రాడిసన్ హోటల్ ఉందో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ వివేకానంద నిర్వహించాడని తెలుసుకున్న పోలీసులు డైరెక్టర్గా అతని ఇంటికి వెళ్ళి అతన్ని విచారించారు. సో అతన్ని విచారించిన టైంలో అతను మొత్తం 10 మంది పేర్లు చెప్పాడు. సో అతనితో పాటు ఇంకొక 9 మంది మేము దీనిలో పాల్గొన్నామని చెప్పారు. సో దీనిపైన పోలీసులు గచ్చిబౌలి పోలీసులు ఇటు క్రైమ్ నంబర్ 259 కింద ఈ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేశారు. సో దీనిలో మొదటగా మొత్తం ముగ్గురిని పట్టుకున్నారు. ఈ డ్రగ్ పార్టీ నిర్వహించిన గజ్జల వివేకానంద్, అలాగే దీంతో పాటు కేదార్, అలాగే ఆ నిర్భయ్, ఈ ముగ్గురిని పట్టుకొని వాళ్ళకి అప్పటిదప్పుడు వాళ్ళ వ్యక్తిగత పూచికత్తు మీద వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత మిగతా 7 ఎవరున్నారనే డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. దీనిలో ఇటు టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లముడి క్రిష్ పేరు కూడా బయటకు వచ్చింది. సో ఆ క్రిష్ కూడా నాకు సంబంధించిన అతను ఫ్రెండే, అతను కూడా ఈ పార్టీకి వచ్చాడంటూ కూడా డైరెక్ట్గా ఆ వివేకానంద, ఈ కేసులో A1 గా ఉన్న వివేకానంద అతను పోలీసుల దగ్గర డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ పోలీసులు ముందుగా ఏం చేశారంటే అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనే విషయాలపైన ముందుగా ఫోకస్ చేశారు. సో వీళ్ళకి అబ్బాస్ అనే వ్యక్తి అతను డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడు. అతను వివేకానందకు డ్రగ్స్ ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ అబ్బాస్ను కూడా SOT పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా ఎప్పుడైతే ఈ డ్రగ్ పార్టీ జరిగిందో ఆ టైంలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా అక్కడే ఉన్నట్లు కూడా అటు అబ్బాస్ చెప్పాడు. మరోవైపు ఈ కేసులో A1 గా ఉన్న ఇటు గజ్జల వివేకానంద కూడా చెప్పడంతో పోలీసులు ఈ డైరెక్టర్ క్రిష్ పేరు ఈ కేసులో మొత్తం A10 గా పెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 10 మందిని చేర్చారు. దీనిలో A1 గా అటు వివేకానంద ఉన్నాడు. ఇక మరోసారి ఈ అబ్బాస్ను కూడా విచారించడంతో అతను కూడా ఇతని పేరు చెప్పడంతో A10 గా క్రిష్ను కూడా చేర్చారు. అయితే పోలీసులు క్రిష్ కూడా ఉంది కాబట్టి అతన్ని కాంటాక్ట్ అవ్వడంతో క్రిష్, నేను డైరెక్ట్గా ఆ పార్టీ జరిగినప్పుడు అక్కడ ఉన్నా కానీ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా అతను పోలీసులతో చెప్పినట్లు మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు, మాదాపూర్ SOT పోలీసులు చెప్తున్నారు. అయితే క్రిష్ దాంట్లో ఉన్నాడు. అతను ఆ పార్టీ చేసుకున్న ఆ సందర్భం, ఆ టైంకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు అన్నీ మేము హోటల్ నుంచి తీసుకున్నాము. అందులో కూడా అతని ఫేస్ క్లియర్గా కనిపించిందంటూ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ముందుగా ఈ A1 అలాగే డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వీళ్ళిద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మేము టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోగా హోటల్లోని సీసీ ఫుటేజ్లో అతని ఫేస్ క్లియర్గా ఉంది. దీంతో అతను మేము కాంటాక్ట్ అయ్యామని చెప్తున్నారు. సో అటు డైరెక్టర్ కృష్ణ కాంటాక్ట్ అవ్వగా నేను పార్టీ ఇచ్చిన టైంలో నేను అక్కడ ఉన్నాను కానీ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా అతను చెప్తున్నాడు. సో దీంతో ఆ కృష్ణని తీసుకొచ్చి త్వరలో డ్రగ్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డ్రగ్ టెస్ట్లో అతను పాజిటివ్ వస్తే అతన్ని ఆ పోలీసులు యాజ్ యూజువల్గా ఈ వివేకానంద, అలాగే కేదార్, నిర్భయ్ ఈ ముగ్గురిని ఎలాగైతే డ్రగ్ టెస్టులు చేశారో ఇటు డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్ టెస్టులు చేస్తారు. వన్స్ అతను అందులో పాజిటివ్ అని తేలితే అతన్ని అటు కోర్టు కూడా తరలించే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురిని అయితే వీళ్ళకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళని కోర్టుకి తరలించడంతో అక్కడ వ్యక్తిగత పూచికత్తుతోటి మొదటి A1, A2, A3 వీళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. సో ఇదే ఫార్ములా, ఇదే ప్రాసెస్ అక్కడ కూడా ఇటు క్రిష్ దగ్గర కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైతే క్రిష్ ఇందులో ఉన్నాడని అయితే కన్ఫర్మ్ అయింది. అతన్ని కేసులో A10 గా చేర్చారు, పక్కాగా అయితే అది ఉంది. కానీ ఇప్పుడు క్రిష్ నేను పార్టీలో ఉన్నా కానీ డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులకు చెప్తున్నాడు. సో అతడు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసులు ఈ డ్రగ్ టెస్ట్ చేయనున్నారు. సో ఈ డ్రగ్ టెస్ట్లో ముఖ్యంగా ఈ యూరిన్ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు కాబట్టి అందులో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే తప్పకుండా అతన్ని తీసుకెళ్ళి
ప్రొసీజర్ ప్రకారము కోర్టులో అయితే అతన్ని సబ్మిట్ చేస్తారు. సో అక్కడ అతను వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ వస్తుందా లేదా అనేది తర్వాత, కానీ ముందుగా మేమైతే అతన్ని అదుపులోకి తీసుకొని తప్పకుండా డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో ముగ్గురిని పట్టుకున్నారు, ఆల్రెడీ వాళ్ళకు బెయిల్ కూడా వచ్చింది. మరోవైపు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను కూడా పట్టుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. ఇక దీంతో పాటు మరోవైపు ఇప్పుడు క్రిష్ డైరెక్టర్ బయటకు వచ్చాడు, ఇంకో ఇద్దరు యువతులు ఉన్నారు ఇదే కేసులో. వాళ్ళ ఇద్దరితో పాటు మరో ముగ్గురు, అంటే ఇంకా 5గురు బయటికి రావాల్సి ఉంది. సో వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన కూడా మేము డ్రగ్ టెస్టులు తప్పకుండా చేస్తాం. ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రతి ఒక్కరిని ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు తరలిస్తామని అయితే ఇటు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.